హాయ్ హలో అందరికీ. నేను పూరి చేసిన ప్రతిసారి నాకు పని అంతా లేట్ అయిపోద్ది. అందుకే ఈ మిక్స్డ్ వెజ్ కర్రీ ట్రై చేసా. సూపర్ ఉంది. మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొంచెమేం కాదు, కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్లో కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఇవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మిగతా వేసుకోవాలి. నేను ఆలుగడ్డ, ఇంకా టమాటా, క్యారెట్ ఈ 3 కట్ చేసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ ఎంత వేగితే అంత బాగుంటుంది. ఆలుగడ్డలు వేసేయాలి. నెక్స్ట్ తర్వాత క్యారెట్, ఇవి 2 కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి. ఈలోపు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ ఇవి 2 యాడ్ చేస్తే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. ఏ కర్రీలో అయినా ముందు సాల్ట్ వేసేయండి, కర్రీ తొందరగా అవుతుంది. ఉప్పులోంచి వచ్చే వాటర్ వల్ల తొందరగా ముక్కలన్నీ ఉడుకుతాయి అన్నమాట. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, నెక్స్ట్ టమాటా వేయాలి. టమాటా వేసేసి మంచిగా కలిపేసి సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉండగానే మంచిగా వాటర్ అన్నీ వచ్చేస్తాయి బయటికి, టమాటాలో వాటర్ అన్నీ. దాంతోపాటు ఇంకొక గ్లాస్ వాటర్ పోస్తే మంచిగా సాఫ్ట్ కుక్ అవుతాయి. వాటర్ పోయకపోతే అడుగంటిపోద్ది కూర. కంపల్సరీ వాటర్ కొంచెం వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదా స్టార్టింగ్లో. పచ్చిమిర్చి కారం మా పాపకు సరిపోతుంది, అందుకని మా పాపకి కర్రీ అయిపోయింది. కొంచెం తీసి పక్కన పెట్టేశాను బాక్స్లో. మాకు కారం సరిపోదు కదా, అందుకని ఒక 2 స్పూన్స్ కారం వేసి మంచిగా కలిపేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేశాను. పాపకి కర్రీ పక్కకు పెట్టా కదా, ఇప్పుడు అందులో నుంచి ఇంకా కొంచెం కర్రీ తీస్తున్నా. కొంచెం అంటే 3/4 వంతు తీసేస్తున్నా. ఒక పావు వంతే, ఒక గంట మందమే ఉంచుతాను నేను అందులో. కర్రీ మొత్తం ఉంచను. మధ్యాహ్నం కర్రీకి ఎంతైతే పడుతుందో అంతవరకు తీసేసాను అనమాట. ఈ కర్రీ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పూరీ కర్రీ. ఒక స్పూన్ మైదా కానీ, ఒక స్పూన్ లేదంటే గోధుమ పిండి కానీ. నేను గోధుమ పిండి తీసుకున్నాను, ఏదైనా పర్లేదు. ఒక స్పూన్ చాలు, ఎక్కువ వేస్తే మళ్ళీ కర్రీ అస్సలు బాగుండదు. ఒక స్పూన్ వేసేసి మంచిగా కలిపేసుకొని, వాటర్ అంటే బబుల్స్ లేకుండా మొత్తం మంచిగా కలిపేసుకొని ఆ కర్రీలో వేసేసి ఒక్క నిమిషం అట్లా ఉంచాలి. ఎక్కువసేపు ఉంచకూడదు, గడ్డగట్టిపోతుంది. కొంచెం వాటర్ పోసేసి తిప్పేయాలి వెంటనే. పూరీ కర్రీ రెడీ అయిపోయింది. భలే ఉంది కదా, ఒకసారి 2 కర్రీలు. నెక్స్ట్ పూరీ ఉంది, పూరీ చేయాలి. ఇంకా నేను పూరీ కోసం పూరీ ప్లేటు అంటే పూరీ ప్లేసు, పూరీ చెక్క ఇవేమో వాడిను. జస్ట్ ఈ ప్లేట్లోనే చేస్తా. ఆ ప్లేట్లోనే అన్నం తింటా, ఆ ప్లేట్లోనే పూరీ కూడా తింటా. కానీ ఆ ప్లేట్ మీదే పూరీ కూడా చేస్తా. ఎందుకు నాకు మిగతా అన్నీ వాడబుద్ధి కాదు. కింద బండ ఉన్నా కూడా బండ మీద అస్సలు చేయను. నిజంగా పూరీ కర్రీ చాలా బాగా వచ్చింది. నేను చాలాసార్లు చేసా కానీ ఇంత భయపడి రాలేదు నిజం చెప్పాలంటే. అన్ని వెజిటేబుల్స్ వేసాను కదా, భలే వద్దు, అసలు బాగుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే తొందరగా అయిపోద్ది ఫాస్ట్గా. పూరీ చేసిన రోజు ఎట్లయినా స్టవ్ దగ్గర కొంచెం టైం పట్టిద్ది. పూరీ చేయాలి, కాలవాలి, అబ్బా లేట్ అయిపోద్ది. అదే ఇట్లా అనుకో, కర్రీ అయిపోద్ది, పూరీ కర్రీ కూడా అవుతుంది. మధ్యాహ్నం లంచ్లోకి అవుతుంది, హాయిగా హ్యాపీగా ఉంటుంది.